ప్రతి పట్టభద్రుడు రాకేష్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాకతీయ కాలనీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ నివాసంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశంలో న్యాయవాదులు, కాకతీయ విశ్వవిద్యాలయంలోని విద్యార్థి నాయకులు, పరిశోధకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలపైన ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. పోరాటాలు పురిటిగడ్డ, ఓరుగల్లు జిల్లాలోని ప్రశ్నించడమే కాకుండా దాన్ని పరిష్కరించే దిశగా ఉన్నత విద్యావంతుడు, మేధావి అయిన రాకేష్ రెడ్డికి విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, న్యాయవాదులు, అన్ని సంఘాల మద్దతు అవసరమని అన్నారు. 34 నియోజకవర్గాల్లోని పట్టభద్రులంతా సంఘటితంగా ఈ వారం రోజులు పనిచేసి రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మరి యాదవరెడ్డి, ప్రముఖ న్యాయవాదులు సహోదర్ రెడ్డి, గణేష్, కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వరరావు, కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకులు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.